వెల్కమ్ టు డిబేట్ రౌండ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి క్రికెట్. అంటే ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా క్రికెట్ వరల్డ్ కప్ పెట్టారు. దానివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది, అసలు చదువుకుంటున్నారా లేక క్రికెట్లో పడి చదువుకోలేకపోతున్నారా? సో దీని గురించి వాళ్ళ స్వాతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు చెప్తారు వాళ్ళ యొక్క అభిప్రాయం. ఓకే, వాళ్ళ మాటలను విందాం. నెక్స్ట్ ఏం చెప్తారు? సో వాళ్ళు చదువు పైన కాన్సన్ట్రేట్ చేస్తలేదు, అది కూడా ఎగ్జామ్ టైంలో వరల్డ్ కప్ ఏంటి అంటున్నారు. దెన్ వాట్ చేసే అందరూ అయితే 24 hours అయితే వాచ్ చేయాలి కదా, మొత్తం టైం మేనేజ్మెంట్ ఉంటే వాచ్ చేస్తూ చదువుకోవచ్చు. ఎట్లా క్రికెట్ ఆన్ చేసి మైండ్ డైవర్ట్ అవుతుంది కదా, ఎలా చదువుకోగలుగుతాం? అంతే చదవాలంటే ఎప్పుడైనా చదవచ్చు, నైట్ అవుట్ కూడా చేసుకోవచ్చు. మ్యాచ్ ఉండేది 4 hours, ఒక ఇన్నింగ్ చూస్తే సరిపోతుంది. జస్ట్ వీ కెన్ డిసైడ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే అయిపోతుంది. ఆ నైట్ చదవాలంటే నైట్ అవుట్ కూడా చేసి చదువుకోవచ్చు. బట్ మ్యాచ్ మళ్ళీ రిప్లే వస్తే అంత కిక్ రాదు. అవసరం అంటే సప్లిమెంటరీస్ ఉన్నాయి, మ్యాచ్ మాత్రం స్టార్టింగ్ నుంచి చూస్తేనే కిక్ ఉండిద్ది. ఓకే, సో ఇతను ఏమన్నాడంటే మార్చ్ పోయినా సరే మనకు సప్లిమెంటరీ ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ వాట్ చేసే లైఫ్ లాంగ్ ఫెయిల్ అవుతూనే ఉంటాడా? లైఫ్ లాంగ్ ఫెయిల్ అవుతూనే ఉంటాడా? ఫస్ట్ మ్యాచ్ చూసి చూడాలి, కానీ స్టడీస్ కూడా ఉండాలి కదా. స్టడీస్ కూడా ఉండాలంటే. అండ్ యూ? మ్యాచ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా, వీ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్. నెక్స్ట్ చెప్పు. దానికోసం మనం చదువు పాడేసుకోవడం అనవసరం. అది మ్యాచ్ చూస్తే జనరల్ నాలెడ్జ్ వస్తుంది. కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక క్వశ్చన్ అడుగుతాడు, హూ ఇస్ ద ఫస్ట్ డబుల్ సెంచరీ అని చెప్పి, సచిన్ టెండూల్కర్. నీకు తెలుసా విషయం? నేను కాదనట్లేదు. ఐఎమ్ సెయింగ్ దట్ వీ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, వీ కెన్ యూజ్ దట్. దానికోసం చదువు పాడేసుకునే అవసరం లేదు. వాళ్ళు చదువుకోవాలని నిజంగా ఉంటే వాళ్ళు వరంగల్కి వెళ్ళి చదువుకోవచ్చు. వేరే రూమ్స్ ఉంటాయి, పర్టికులర్ ఒక రూమ్ అయితే అందరూ కలిసి ఉండరు కదా. ఇఫ్ దే వాంట్ టు స్టడీ దే క్యాన్ చూస్ అండ్ మెనీ ఆల్టర్నేట్ ఆప్షన్స్, వీ హ్యావ్ దట్. బట్ వాళ్ళు ఏంటంటే దే వాళ్ళు అనాలి, వాళ్ళ తమ్మున్నో వాళ్ళ బ్రదర్నో ఇంకెవరినో వాళ్ళని ఈడియస్ చేయాలి, వీళ్ళు క్లిక్ కావాలి. సో దే నీడ్ 1 hour మ్యాచ్ చూడాలి, మిగతా అంత టైంలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. అప్పుడు మైండ్ ఎటు డైవర్ట్ కాదు, అటు మ్యాచ్ చూసినట్టు ఉంటుంది, ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. సచిన్ 99 దగ్గర ఉంటాడు, రిప్లే చూస్తే మళ్ళీ అంత కిక్ రాదు. 99 సెంచరీ చేస్తాడా లేదు మళ్ళీ చూడలేము కదా. నువ్వు కిక్ మూవీ ఎన్నిసార్లు చూసావు? చాలా సార్లు చూసినా. నేను మంచి రవితేజ ఫ్యాన్ అనుకుంటా అండి, ప్రతిసారి కిక్ లేదు అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ 4 years చదువుతాము, కానీ 4 yearsకి ఒకటేసారి వరల్డ్ కప్ వస్తుంది. క్రికెట్ అనేది ఇప్పుడు కాకపోతే మళ్ళీ కూడా చూడొచ్చు, కానీ ఎగ్జామ్స్ అనేది ఊరికే రాసుంటే టైం వేస్ట్ అవుతుంది. మెయిన్ థింగ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అంటే ఎగ్జామ్స్ టైంలో స్పోర్ట్స్ చూస్తే కొద్దిగా మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది కదా. ఓకే ఫైన్. అంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉంటే ఇంకా జాబ్స్కి మంచిగా. స్కోర్ చూస్తే సరిపోతుంది కదా, ఎగ్జామ్స్ టైంలోనైనా మ్యాచ్ ఏమైనా మీరు దగ్గర ఉండి ఆడిపించేది ఉందా, గెలిపించేది ఉందా? స్కోర్ తెలుసుకుంటే సరిపోతుంది కదా, మిగతా మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడనే పెట్టవచ్చు కదా. సో మీరైతే దగ్గరికి వెళ్ళి ఆడాల్సిన అవసరం అయితే లేదు కదా. దానికి టీవీ ముంగల కూర్చొని పక్కన అక్కని డిస్టర్బ్ చేస్తూ, చెల్లెల్ని డిస్టర్బ్ చేస్తూ, ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇండియా 6 కొట్టింది, సచిన్ బ్యాట్ చేస్తున్నాడు, ఎందుకు ఇవన్నీ? అసలుకి వేస్ట్ ఆఫ్ టైం. కాకపోతే మీ పన్ను మీరే చేయొచ్చు, అది చూడొచ్చు, ఏకగ్రీవంగా రెండూ జరుగుతాయి కదా. ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ ప్రతి మనిషికి ఇస్తాడు, కానీ ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బట్ ఐ ప్రిఫర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వెరీ మచ్. ఓకే ఫైన్. అండ్ ఈ డిబేట్ రౌండ్ కి ద విన్నర్ ఇస్ ద గిఫ్ట్ స్పాన్సర్డ్ బై మీ కాలేజెస్, స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఫైన్. ఆస్కార్ కూడా వచ్చిన సంతోషంగా ఉందా? ఫుల్ హ్యాపీ. ఈ అబ్బాయి ఆల్రెడీ నేషనల్ అవార్డ్. సారీ, నేనేమైనా హర్ట్ చేస్తే సారీ. ఓకే ఫైన్. చూసారా అండి, అది కావాలి. అతను విన్ అయినా మళ్ళీ మీకు సారీ చెప్పాడు. అండ్ దెన్ గర్ల్స్ లో విన్నర్ ఎవరు? ద విన్నర్ ఇస్ అండ్ యువర్ నేమ్? మౌనిక. ఓకే మౌనిక. జేజమ్మ నీ నిక్నేమా? నాట్ నిక్నేమ్, జస్ట్ దే యూజ్డ్ టు కాల్ దట్. ఓకే చూసా, ఈ అమ్మాయిని ఏమన్నా సరే ఈ అమ్మాయి ఇంత లైట్ చేస్తున్నాను చూడండి. ఓకే వెరీ గుడ్. ఫ్రెండ్సే కదా. అండ్ యు నో గిఫ్ట్ స్పాన్సర్డ్ బై అవర్ కాలేజ్, స్వాతి కాలేజ్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. చూసా కదండి, అలాగే మన కాలేజ్ స్టైల్లో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వచ్చేసి గేమ్ రౌండ్. కామన్ గేమ్, మీకు స్పూన్లో మార్బుల్ పెట్టుకొని ఇక్కడ నుంచి అక్కడ నడవాలి. 1
2, 3, start. One, 2, 3, start. మనోడు ఫుల్ కసి మీద వచ్చాడండి, కసి మీద గెలిచాడు. Yo.